ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్పై దాడి, తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ తన ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చెప్పారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన తన దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని, ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన పోలీసుల అధికారుల బృందం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన సీనియర్ పోలీస్ అధికారులతో సహా పలువురు తన ఫోన్ను ట్యాప్ చేసినట్టు కూడా రీసెంట్గా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రత్యేకించి రాజ్ భవన్ ఫోన్లు విడిచిపెట్టలేదని అన్నారు. నేను గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంపై నేను గతంలో ఏది మాట్లాడినా అది నిజమే, నేడు కూడా అది నిజమే. నవంబర్ 2022లో నా ఫోన్లు ట్యాప్ చేయబడుతున్నాయని బహిరంగంగా చెప్పానని అన్నారు. దీంతో తాను రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నట్టు గత ప్రభుత్వం నా ప్రకటన తోసిపుచ్చింది అని చెప్పారు. అప్పుడు నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని నాకు బలమైన అనుమానం వచ్చింది అంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అలాగే గవర్నర్ కార్యాలయానికి కేటాయించాల్సిన ప్రోటోకాల్స్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటించలేదని డాక్టర్ సౌందరరాజన్ తీవ్ర